మానవతరాయ్ గారు, కుర్వా విజయ్ గారు, రాజు గౌడ్ గారు, అదేవిధంగా శ్రీరామ్ గారు, రాంబాబు గారు, మొత్తానికి 2-3 అంశాలు. దీనిలో ప్రభుత్వానికి ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ తలకు మించిన భారం అయితే ఎంతవరకు ప్రభుత్వానికి సౌలభ్యత ఉందో, వయబిలిటీ ఎంత ఉందో అంతవరకు చేయాలి. మధ్యలో జాయిన్ అయిన తర్వాత విద్యార్థుల్ని కాకుండా ఇంత ర్యాంక్ వరకు ఇంజనీరింగ్లో వస్తే ఇస్తాం, మిగతాది మేము చేయలేం అని చెప్పేస్తే క్లియర్ కట్. డిగ్రీ అయినా మిగతా వాటిలో అయినా సరే కాలేజీలకు సంబంధించి అవకతవకలు అరికట్టేందుకు నేరుగా విద్యార్థి ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ఒకటి, ప్లస్ దానిలో ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ డిగ్రీ కాలేజెస్లో జూనియర్ కాలేజెస్లో చాలామంది లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వాళ్లకు ఇంత శాలరీస్ ఇస్తున్నామని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ వాళ్ళు చెప్తున్నారు డిక్లరేషన్లో. సో వాళ్ళకి నేరుగా జీతాలు ప్రభుత్వం ఆ కాలేజీల అకౌంట్లో పట్టుకొని జమ చేసే అంశాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా, ఎందుకంటే అక్కడున్న నిరుద్యోగులు వాళ్ళంతా కూడా ఈ 5-6 నెలలుగా చాలా మందికి జీతాలు లేవు, వాళ్ళకు కూడా బాగుంటుంది. సో అల్టిమేట్గా కాలేజీలు ఆగడాలను అరికట్టచ్చు, ప్లస్ ఎట్ ది సేమ్ టైం నిరుద్యోగులు ఎవరైతే ఈ చిన్న ఉద్యోగులు ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా బెనిఫిషియల్ అవుతుంది. ఎందుకంటే కాలేజ్ చెప్పేది ఒకటి, వాళ్ళు ఇచ్చే శాలరీస్ ఒకటి. దీంతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీలు చేసేది ఉంటే అది ఫీజు అడిగినప్పుడు కాకుండా, ఫీజు రియంబర్స్మెంట్ అడిగినప్పుడే కాకుండా ఎప్పటికప్పుడు దాన్ని కట్టడి చేసి, డిగ్రీ కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ బేస్డ్ కాలేజెస్ ఉంటే వాటికి పర్మిషన్ ఇవ్వద్దు యూనివర్సిటీ, అంతేగాని మధ్యలో ఇవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బంది రాకుండా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కూడా ప్రమాణాలు డెఫినెట్గా పెంచాల్సిన అవసరం ఉంది. రెండోది, ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కొన్ని కాలేజీలు తయారైనాయి, వాటిని వాళ్ళు మానుకుంటే కూడా బెటర్. ముఖ్యంగా కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి సకాలంలో శాలరీస్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఆ కాలేజీ. సో స్పందన, మొత్తానికైతే ఖచ్చితంగా చూద్దాం. బట్టి విక్రమార్క చర్చిస్తున్నారు, శ్రీధర్బాబు చర్చిస్తున్నారు. 21వ తేదీ నుంచి ఎట్లాగో హాలిడేస్ ఉన్నాయి, మిగతా ఉన్నత విద్యా సంస్థలు బహుశా 24-25వ తేదీ అనుకుంటా. ఇవాళ ఆల్రెడీ నిన్న ప్రభుత్వం చెప్పినా సరే ఇవాళ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. సో రేపటి నుంచి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా రేపటి నుంచి స్ట్రైక్ వెళ్తామని చెప్పి చిన్న తెలంగాణ ప్రభుత్వానికి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వివాదం కాలేజీల బంద్ వరకు వెళ్లింది. ప్రభుత్వం స్పందించడం లేదంటూ నిరవధిక బంద్ పాటిస్తున్న యాజమాన్యాలు, అటు బకాయిల కోసం రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. కాలేజీలు, హాస్పిటల్స్ బంద్ నిర్ణయంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేసింది. కాలేజీలపై గతంలో వచ్చిన విజిలెన్స్ నివేదికను బయటకు తీసింది. ఫీజుల డబ్బులు నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి జమ చేసే యోచన చేస్తుందని తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, కాలేజీల బంద్ వరకు వెళ్లిన ఫీజు రియంబర్స్మెంట్ వివాదాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఒకటి, 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇది ఈ టైంలోనేనా అంటే ఈ 20 నెలలుగా అంటే కాదు, ఇంతకు ముందు బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు బకాయిలు ఉన్నాయి. అట్లా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చే నాటికి కూడా బకాయిలు ఉన్నాయి. సో ఇది ఎప్పటి నుంచి నడుస్తుందంటే 2011 కిరణ్ కుమార్ రెడ్డి సమయం నుంచి నడుస్తుంది. రాజశేఖర్ రెడ్డి మొదట్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత 2010-11 నుంచి 14 ఇయర్స్గా ఈ బ్యాక్లాగ్ అన్నది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ